కామ్రేడ్ అరుణోదయ నాగన్న అరుణోదయ సంస్థలో దాదాపు 50 సంవత్సరాల కాలం తన జీవితం అంతా ప్రజా జీవితంగా ప్రజా కళలకే అంకితం చేసినటువంటి గొప్ప కళాకారుడు. విప్లవోద్యమానికి తన కళలతో జీవం పోసినటువంటి వ్యక్తి. గోదావరిలో ప్రతిఘటన పోరాటాలకు ఆనాడు ఆయన వెన్ను చూపకుండా పోరాటాల్లో ముందున్న వ్యక్తి. తన కళతోని ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఉత్తేజితులై ప్రజలు విశాలంగా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొనడానికి సమాయత్తం చేసినటువంటి గొప్ప కళాకారుడు. 50 సంవత్సరాల తన జీవిత కాలంలో ఏనాడు కూడా వెన్ను చూపని వ్యక్తి. తనకు వచ్చిన కష్టాలకు ఇబ్బందులకు తట్టుకొని అనేక నిర్బంధాలను తట్టుకొని ప్రజా కళల్ని బతికించాలని చెప్పేసి ఆయన పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అరుణోదయ నాగన్న ఈ మధ్యకాలంలో తను అమరుడు అవ్వడం జరిగింది. నాగన్న సంతాప సభని ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి పీడిత తాడిన ప్రజల పక్షాన ప్రజలందరి విముక్తి కోసం పోరాడిన నాగన్నకు సంతాపం తెలియజేయడం కోసం నాగన్న సంతాప సభని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజా సంఘాల తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.